దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ దినం మనం ధ్యానించబోయే అంశం 6 reasons why you should trust God. నువ్వు దేవుని విశ్వసించుటకు 6 కారణాలు. ఎందుకు యేసయ్యని నమ్మాలి, ఎందుకు యేసయ్యని జీవితంలో విశ్వసించాలి, ఎన్ని కష్టమైనా బాధైనా ఎందుకు యేసయ్యని పరిపూర్ణంగా మనం వెంబడించాలి. మనకు క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటములు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. యేసయ్య చెప్పారు మత్తయి సువార్తలో, సొంత తల్లిదండ్రులే పిల్లల్ని అప్పగిస్తారంట, సొంత సహోదరులు ఒకరిని ఒకరు అప్పగించే కాలం వస్తుందంట. మనసులు అక్రమంలో అధిగమించడం వలన ప్రేమ చల్లారిపోయిందంట. ప్రేమ ముందు యేసయ్య మీద చల్లారిపోతుంది. ఈనాడు దేవుని పిల్లలకు యేసయ్య మీద ప్రేమ లేదు, యేసయ్య కొరకు త్యాగం చేసే మనసు లేదు. నేను యేసయ్య కొరకు ఏదైనా వదిలిపెడతాను. మనం కొన్నిసారి పాటలు పాడతాం. ఒక మంచి పాట ఉంటుంది, ఆరోగ్యం చీలించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టంలో ఉన్నా నీ ఉంటే చాలయ్యా అంటాం. భరించగలుగుతామా? ఓర్పు ఉందా? సహనం ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఏం లేదు. ఓర్పు, సహనం, దీర్ఘశాంతం. మనం యేసయ్యని వెంబడించాలనేది యేసయ్య చెప్పారు. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినాను. ఉపేక్షించటం అంటే ఏంటి? ఉపేక్షించటం అంటే కాదని చెప్పటం. ఉపేక్షించడం అంటే డినైయింగ్ సెల్ఫ్ విల్. స్వచిత్తమనే కాదు, నా ఆశని నేను చెయ్యను, నేను దేవుని ఆశని మాత్రమే నేను నెరవేరుస్తాను. యేసయ్య దానికి ఇలా ప్రార్థన చేయమన్నారు. తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్లుగా భూమిలో మీ చిత్తం నెరవేర్చబడును గాక, మీ చిత్తం నా జీవితంలో జరుగును గాక. మనల్ని మనం ఉపేక్షించుకోవటం అంటే మన స్వచిత్తంనే కాదని చెప్పటం. యేసయ్య చెప్పారు, ఐ కేమ్ టు డూ ద విల్ ఆఫ్ మై హెవెన్లీ ఫాదర్. రోమిలకు రాసిన రోమిల్లో మనం ఇలాగ ఒక మాటను చదువుతున్నాం. యేసయ్య అనే గురించి యేసయ్య చెప్తున్నారు, నేను తండ్రి చిత్తంనే చేయటకు వచ్చాను. తండ్రి చిత్తంనే చేయటమే యేసయ్య తన జీవితంలో కలిగిన గొప్ప ఒక సమర్పణ. యేసయ్య మానవుడిగా వచ్చారు కనుక మనకున్న అన్ని ఆశలు, మనకున్న అదే కోరికలు అన్నీ ఆయన కూడా అన్ని అదే శోధనలు ఉన్నాయి. కానీ వాక్యంలో చదువుతున్నాము, రోమన్ చాప్టర్ 15:3, రోమిలికి రాసిన 15వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాము, ఫర్ ఈవెన్ క్రైస్ట్ డిడ్ నాట్ ప్లీజ్ హిమ్సెల్ఫ్. తను తాను ఇష్టపరచడానికి ఇష్టపడలేదంట. ఆ వచనంలో చదవండమ్మా. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారిని. చాలు. క్రీస్తు తను తాను సంతోషపరచుకోవడానికి ఇష్టపడలేదంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. యోహాను 6:18. అప్పుడు పెద్దగాలు విసరగా, సరే 38 చదువుదాం. 6:38. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. యేసయ్య చెప్తున్నారు, నేను పరలోకం నుండి వచ్చిన మొదటి ఉద్దేశం నన్ను పంపిన వాడిని చిత్తం చేయటం, నా తండ్రి ఇష్టం నెరవేర్చుటకే నేను వచ్చాను. మనకు కూడా స్వచిత్తం ఉంది. ఒకటి చెయ్యకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు, కానీ మనకు చెయ్యాలి అని అనిపిస్తుంది. చూడవద్దు అని దేవుడు చెప్తున్నారు, మనకు చూడాలి అని అనిపిస్తుంది. ఈ పని చెయ్యవద్దు అంటే మనకు చెయ్యాలి అని చెప్పి అనిపిస్తుంది. ఇదంతా కూడా మన జీవితంలో మనం నేర్చుకునేది ఏంటంటే
మన స్వచ్ఛతలకు మనం చావాలి. ఇప్పుడు ఆదం అవ్వ దగ్గర వచ్చి సాతానుడు ఏం చెప్తున్నాడు? అది చాలా చూడటానికి అందంగా ఉందంట, జ్ఞానం ఇచ్చేటట్లా కనిపిస్తుందంట, నువ్వు దేవుని వలె మారుతారు, సరే తినాలని అనిపిస్తుంది. కానీ వాళ్ళు స్వచ్ఛతలకు చావలేదు, వాళ్ళు తీసి తినేశారు. మనం స్వచ్ఛతలకు చావటం అంటే నాకు చెయ్యాలని ఉంది కానీ నేను చెయ్యను, ఎందుకంటే దేవుడు చెయ్యొద్దు అన్నారు. దేవుడు చెయ్యొద్దని చెప్పారు కనుక నేను చెయ్యను. అయితే క్రైస్తవ జీవితం అనేది చాలా సులువైన మార్గం కాదు, త్యాగపూర్వకమైన మార్గం. మనం యేసుని ముందు పెట్టుకొని నడవలసిన మార్గం. చాలా కష్టంగానే ఉండిద్ది, కానీ ఈ కష్టాల మధ్యలో మనం 6 కారణాలు బట్టి యేసుని మనం నమ్మగలుగుతాం. ఒకటి, హీ నోస్ యు బై నేమ్. హీ నోస్ యు బై నేమ్. మీ పేరుని ఆయన ఎరిగి ఉన్నారు, పేరు పెట్టి పిలిచే దేవుడు. జీసస్ నోస్ ఆల్ యువర్ సిన్స్ బట్ హీ కాల్స్ యూ బై యువర్ నేమ్. యేసయ్యకు మీ పాపములు అందరూ తెలుసు, కానీ మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడు. సాతానుడికి మీ పేరు తెలుసు, కానీ మిమ్మల్ని పాపములను బట్టి పిలుస్తాడు. బైబిల్లో 2 అన్నా తమ్ముళ్ళ గురించి రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఏం చేశారంట, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయారంట. ఆయన్ని బైబిల్లో ఏమని అంటారు? తప్పిపోయిన కుమారుడు. వాళ్ళ అమ్మ నాన్న పుట్టినప్పుడు తప్పిపోయిన కుమారుడిని పేరు పెట్టారా? లేదు, పేరు ఉంది కదా, మనకు తెలీదు కనుక బైబిల్లో ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. మనం ఇంకా ఒక స్త్రీని గురించి రాయబడి ఉంటుంది. ఆమె గురించి, ఆమె పేరు ఏమని రాయబడి ఉంటుంది? పాపాత్మురాలని రాయబడి ఉంటుంది. ఆమె పేరు పాపాత్మురాల. వాళ్ళ అమ్మ నాన్న అలాగే పేరు పెట్టారా? లేదు. సాతానుడు మన పేరు తెలిసిన దొంగరా దొంగరా అంటారు. ఆయన పేరు దొంగ. ఆయనకు ఒక పేరు ఉంది, అవునా? ఆయనకు ఒక పేరు ఉంది. సాతానుడు పాపంని బట్టి మనల్ని పిలుస్తాడు, పేరు తెలిసిన పాపంని బట్టి పేరు పిలుస్తాడు. కానీ యేసయ్యకు మన పాపములు అందరూ తెలిసిన పేరు పెట్టి పిలుస్తాడు. మన పేరు పెట్టి పిలిచేది. యెషయా 43వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెషయా ప్రవక్త రాసిన 43వ అధ్యాయం 1వ వచనం. But now, thus says the Lord, your Creator, O Jacob, and He who formed you, O Israel, do not fear, for I have redeemed you. I have called you by your name, you are mine. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం దేవుని సొత్తు అంట. మనల్ని ఎలా పిలిచారు? దేవుడు పేరు పెట్టి పిలిచారంట. మిమ్మల్ని నన్ను యేసయ్య పేరు పెట్టి పిలిచారు. భవిష్యత్ పరలోకం వెళ్ళిన తర్వాత మనకు కూడా యేసయ్య కొత్త పేరుని ఇస్తారు. భవిష్యత్ పరలోకం వెళ్ళిన తర్వాత మనకు కూడా కొత్త పేరుని ఇస్తారు. ఈ లోకంలోనే కొందరు పేరుని యేసయ్య మార్చారు. ఆబ్రాం పేరుని అబ్రహాం అని మార్చారు కదా. సారాయ్ అనే పేరుని సెరా అని చెప్పి మార్చారు. సిమోన్ అనే పేరుని పేతురు అని చెప్పి మార్చారు. ఎంతోమంది పేరుని ఈ లోకంలోనే మార్చారు. కనుక పరలోకంలో కూడా మన పేరు మార్చబడింది. ఈ లోకంలో ఉన్న పేరు కాక పరలోకంలో కొత్త పేరుని ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఆయనకి ఇష్టమైన పేర్లని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం విగ్రహాలకు పెట్టిన పేరుని మనం పెట్టుకుంటున్నాం, అవునా? మనం ఉన్నాం చర్చిలో, మీ పేరు విగ్రహాలకు పెట్టిన పేరుని మీకు పెట్టి ఉన్నారు. పరలోకంలో అలాంటి పేర్లు పెట్టి పిలవరు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తారు, కానీ పరలోకంలో కొత్త పేరుని దేవుడు ఇస్తారు. యేసయ్య మిమ్మల్ని నన్ను పేరు పెట్టి పిలిచారండి, పేరు పెట్టి పిలిచారు. నా జీవితంలో విరక్తి చెంది నన్ను ప్రేమించేవారు లేరు, నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పి నా జీవితంలో చాలా పర్యాయం చనిపోవాలని అనుకున్నాను. చివరిగా నేను చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు
ఆ రాత్రి నేను మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను. చేయవలసింది అంత పెద్ద కథ చెప్పాలంటే ఎన్నో రీతిలో నన్ను చంపుకోవటానికి అన్ని రీతిలో నేను ప్రయత్నం చేశాను. ఆ రాత్రి నాతో ఏసీ మాట్లాడారు, 2 మాట్లాడారు. ఐ లవ్ యూ, ఐ విత్ యూ. నేను నీతో ఉన్నాను, నేను ప్రేమిస్తున్నాను. భయంకరంగా ఏడ్చాను. నన్ను ప్రేమించటం ఏంటి, నాతో ఉండటం ఏంటి? కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. నా జీవితంలో నన్ను విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు. మీ అందరిని కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పేరు పెట్టి పిలుచుకున్నారు. నా సొత్తుని పిలుచుకున్నారు. మన దేవునికి సొంతం అంట, మన దేవుని ఆస్తి అంట. మన పిల్లలు మన ఆస్తి కదా. కష్టపడి సంపాదించి తీసుకొస్తాము. పిల్లలకు బాగా లేకపోతే ఏం చేస్తాము? ఉన్నదంతా తీసి వాళ్ళని కాపాడుకోవటానికి ఖర్చు పెడతారు. లేకపోతే అప్పైనా తీసుకొచ్చి ఖర్చు పెట్టి పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అవునా కదా? ఎందుకు? మనం డబ్బే ఆస్తిని అనుకుంటే పిల్లలు చచ్చినా పర్లేదని వదిలిపెట్టం కదా. మన పిల్లలే ఆస్తిని కష్టపడి సంపాదిస్తాం. వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలని ఆశపడతాం, కష్టపడి సంపాదిస్తాం. వాళ్ళ పుట్టినరోజు అంటే ఒక త్రాగుబోత భర్త అయినా ఆ రోజు ఏదో ఒకటి తీసుకొస్తారు కదా. ఏదో ఒకటి తీసుకొస్తారు. పిల్లలకు ప్రేమ ఉండిద్ది. మనల్ని యేసయ్య పేరు పెట్టి పిలిచారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని యేసయ్య పేరు పెట్టి పిలిచారు. కనుకనే మీరు ఇక్కడ ఉన్నారు. యేసయ్య మిమ్మల్ని ఎందుకున్నారు? ఆయన సొత్తుగా ఎందుకున్నారు? మేము పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారండి. సరేనా? మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీ దగ్గర అసలు డబ్బు ఏమీ లేదు, కానీ మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇదిగో పోలీస్ దగ్గర వెళ్ళకూడదు, ఎవరికి చెప్పకూడదు, మీ దగ్గర తక్కువనే అడుగుతున్నాం, ఒక 5 లక్షలు తీసుకొచ్చి మేము తీసుకురా, ఎక్కడ రమ్మంటామో వచ్చి ఇవ్వు, అప్పుడు నీ బిడ్డనే ఒక గీత కూడా లేకుండా బిడ్డని అప్పగిస్తాం, లేకపోతే చంపేస్తామంటారు. ఏం చేస్తారు? ఎలాగైనా డబ్బు తీసుకొచ్చి బిడ్డని కాపాడాలని అనుకుంటారు కదా. ఎందుకు? ప్రేమ కదా. దేవుడు యేసయ్య అలాగే మిమ్మల్ని నన్ను ప్రేమించి పేరు పెట్టి పిలుచుకున్నారండి. మనల్ని పేరు పెట్టి ఆయన పిలిచారు. ఈ లోకంలో మనల్ని ప్రజలు అసహించుకుంటారు, మనల్ని చిన్న చూపు చూస్తారు. బస్సులు ఎక్కితే మన పేరేంటి? బస్సు ఎక్కితే మన పేరేంటి? బస్సు ఎక్కితే మన పేరేందండి? టికెట్ అంటారు కదా. ఒక టికెట్ వస్తుంది ఆగి బస్సుని ఆపుతారు కదా. హాస్పిటల్కి వెళ్తే మన పేరేంటి? పేషెంట్. స్కూల్కి వెళ్తే ఒక పేరేంటి? సమాజంలో ఎక్కడ వెళ్ళినా మనకు ఒక పేరు ఉంది కదా. కానీ నిజంగా మనల్ని పేరు పెట్టి పిలిచేది మన యేసయ్య. మన యేసయ్య మనల్ని నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. రెండవది, హీ విల్ ఫైట్ ఫర్ యూ. ఆయన మీ కొరకు నా కొరకు యుద్ధం చేస్తారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14 యెహోవా నీ పక్షమున యుద్ధం చేయును. మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికనే ఉండండి. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తారు. మీరు ఊరికనే ఉండండి. కొన్నిసారి మన జీవితంలో మనల్ని వి ట్రై టు ఎక్స్ప్లెయిన్, మన సమస్యను వివరంగా చెప్పాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు కొన్నిసారి చెప్తాను, నువ్వు ఊరుకో. ఎవరికి నువ్వు వివరించి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాను. మీ సమస్యని నేను చూసుకుంటాను. ఊరికనే ఉండండి, నేను చూసుకుంటాను మీ సమస్యని. మన సమస్యల్ని పరిష్కరించే దేవుడు. మనం కొన్నిసారి దేవుని దగ్గర రాము, ఎక్కడెక్కడో తిరుగుతాం. మన దేవుని దగ్గర దేవుని సన్నిధిలో పడి, నా పక్షం నా కార్యం చేయండి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో గోచాడాలి. నాకు దిక్కు మీరే ప్రభు, నేను ఎవరి దగ్గర వెళ్తాను? నాకు సహాయం చేసేవారు లేరు, నా పక్షమున మీరు యుద్ధం చేయండి ప్రభు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. దేవుడు చెప్తున్నారు, మీరు మౌనంగా ఉండండి, ఊరుకోండి.
యెహోషాపాతు ఒక రాజు ఉన్నారు. భయంకరమైన యుద్ధం. ఆయన భయపడి ప్రజలందరినీ కూడా సమకూర్చి ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము రండి అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఒక ప్రవక్త లేచి నిలబడి దేవుడు మీ కొరకు యుద్ధం చేయబోతున్నారు అన్నారు. అందరూ విశ్వసించారు. మధ్య రోజు చూస్తే ఉదయకాలం అక్కడ ఒక నది ఉంది. సూర్యుడు ఉదయకాలం ఉదయించినప్పుడు ఆ నదిని చూస్తే రక్తం వలె ఎర్రగా కనిపిస్తుందంట. ఆ యుద్ధంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి రాత్రికి రాత్రి వచ్చి చాలా మందిని చంపేశారని ఒక్కరిని పరిగెత్తుతున్నారండి. అందరూ కూడా సమస్తమును వదిలిపెట్టి ప్రాణం కొరకు పరిగెత్తి వెళ్ళిపోయారు. బైబిల్లో చూస్తున్నాము మత రోజు వాళ్ళు 3 రోజులు ఆస్తిని సమకూర్చారంట. అక్కడ వదిలిపెట్టిన వాటి అన్నింటిని కూడా బాగు చేసుకున్నారంట. యుద్ధంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నది అంతా తీసుకెళ్తారు. బంగారం, వెండి, వజ్రం అంతా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ యుద్ధంలోకి వచ్చి భార్య పిల్లల్ని చంపి అన్నీ తీసుకెళ్ళిపోతారు. అలా అన్నీ సమకూర్చారంట. మనకి ఎన్నో విషయాన్ని మన జీవితంలో చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తు దేశం నుండి బానిసత్వంలో విడుదల పొందుకొని వస్తున్నారు. అగిప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. సరైన తిండి లేదు, కళ్ళ నిండా నిద్ర లేదు, విశ్రాంతి లేదు, సెలవులు లేదు, భయంకరమైన బాధలు. ఈనాడు అగిప్తు దేశంలో పిరమిడ్స్ అంటారు. అదంతా ఎవరు కట్టారు? అన్ని ఇశ్రాయేల్ ప్రజలు కట్టింది. బానిసత్వంలో వారు కట్టింది కనుక వాళ్ళు చాలా బాధలో ఉంటున్నారు. దేవుడు వారిని విడిపించి తీసుకొస్తున్నారు. మోషే అనే నాయకుడి ద్వారా విడిపించి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఒక చోటకు వచ్చారు. ఎడారిని నడిచి వస్తే ముందు ఎర్ర సముద్రం. వాళ్ళు ఎర్ర సముద్రం ఎలా దాటాలి? దాదాపు 24 లక్షల మంది ఉన్నారు. 24 లక్షల మంది ఆ ఎర్ర సముద్రాన్ని దాటాలి. ఇప్పుడు ఏం చేయాలి? భయపడి ఉన్నారు. వాళ్ళ దగ్గర గేదెలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చెప్పారు, మీరు తిరిగి వెళ్ళినప్పుడు పక్క ఇంట్లో మీరు కావాల్సింది అడిగితే ఇస్తారని చెప్పారు. కనుక వాళ్ళని దోచుకున్నారని రాయబడి ఉంది బైబిల్లో. ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తుల్ని దోచుకున్నారంట. దోచుకునేవారు ఎలా దోచుకుంటారు? ఉన్నదంతా తీసుకెళ్ళిపోతారు కదా. దేవుడు అగిప్తు దేశంలో వాళ్ళ మగ పిల్లల్ని చంపారు. మొదటి పుట్టిన పిల్లలందరినీ చంపేశారు దేవుడు వాళ్ళ దృష్టిలో ఇచ్చేటట్లుగా చేశారంట. దోచుకొని వెళ్ళారంట. అడిగి వాళ్ళ దగ్గర ఉన్నదంతా అడిగి గొప్ప సంపదతో చాలా తీసుకెళ్తున్నారు. ముందు ఎర్ర సముద్రం, వెనక తిరిగి చూస్తే ఇశ్రాయేల్ రాజు ఎంత పొరపాటు చేశాము, వాళ్ళని మనం అన్నాసరంగా పంపించాము అని చెప్పి బయలుదేరి వచ్చేసాడు పెద్ద సైన్యంతో. వెనక చూస్తే అయ్యితే సైన్యం వీళ్ళని చంపి తీసుకెళ్తారు. వెళ్ళమన్న వారిని వదులుతారు, వెళ్ళనని చెప్పే వాళ్ళని అక్కడే చంపేస్తారు. ఇలాంటి ఒక పరిస్థితిలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే యేసయ్య మోసే దగ్గర నీ కర్రనే ఆ సముద్రం మీద చాపు, నీ 2గా చీలితి అన్నారు. 24 లక్షల మంది ఒక రాత్రిలో ఒక 10-12 గంటల్లో ఆ ఎర్ర సముద్రంని దాటాలంటే కనీసం కిలోమీటర్ పైన అయినా వెడల్పు చేయాలి. మనం ఫోటోలు కానీ బుక్లు కానీ చిన్న ఇంత దారి 24 లక్షల మంది వాళ్ళకున్న సంపదతో దాటాలంటే మామూలు ఇస్తుంది. మనం వాళ్ళ దగ్గర గొర్రెలు, గేదెలు ఎన్నెన్నో ఉన్నాయి, చాలా సంపదలు ఉన్నాయి. దేవుడు అద్భుత కార్యం చేశాడు. కొన్నిసారి మనకు అసాధ్యం కనిపించిందండి. మనం దేవుని సన్నిధిలో ఊరుకునే ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. అయ్యా మీరు నా పట్ల అద్భుతం చేయండి ప్రభు, నాకు సహాయం చేయండి ప్రభు, నాకు దిక్కు మీరే, నాకు సహాయం మీరే, నేను చేయలేను ప్రభు. నా జీవితంలో యేసే చేసిన అద్భుతాలు చెప్పాలంటే ఎన్నో అద్భుతాలు. దేవుని మనం నమ్మి మౌనంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా నా పక్షంలో యుద్ధం చేస్తా అని చెప్పారు కదా. కొన్నిసారి మనకు చాలామంది బంధువులు ఉన్నట్లుగా కనిపిస్తారు, సరేనా? మీకు ఇబ్బందికరమైన సమస్యలో కొందరికి ప్రజలు రావచ్చు, కొందరి దగ్గర ప్రజలు ఎవరు రారు. విశేషంగా మీరు హాస్పిటల్లో ఉన్నారో లేదు మీరు అప్పులో ఉన్నారో అప్పుడే నిజంగా మిమ్మల్ని ప్రేమించే బంధువులు ఎవరిని తెలిసింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వచ్చి ఆదరించి
మీకు చూసుకొని నీ నీ బంధువు, నీ అక్క చెల్లి, నీ స్నేహితులు నిజంగా ఎవరైనా వారంటే అప్పడిగి చూడు అని చెప్పి ఒక సామెత ఉంది. అప్పడిగి చూడు. అప్పడిగితే నిజంగా మన మీద గౌరవం, ప్రేమ లేని వారు ఏం చెప్తారు తెలుసా? అయ్యో నా దగ్గర లేదు, నా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉండేది, నా దగ్గర లేదు. ఉంటుంది, ఇస్తే తిరిగి ఇస్తాడో లేదో, నేనెందుకు చెయ్యాలి? మనం ఎన్నో చూస్తున్నాం ఈనాడు. మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, చాలా షార్ట్స్ 1 మినిట్ వీడియోస్ ఉంటాయి. చాలా నేర్చుకోవచ్చు. ప్రజలకు తెలిసిన తెలివితేటలంతా దాంట్లో వీడియో తీసి పెడుతున్నారు. అమ్మో, ఒక్కొక్కరికి ఉన్న జ్ఞానంని చూస్తే ఎంత నేర్చుకోవచ్చో. చెడు ఉంది, మంచి ఉంది, ఎంత నేర్చుకోవచ్చో. నేర్చుకున్నవారు నేర్చుకునేది వింటారు. సరదాగా చూసే వాళ్ళు ఆనందంగా వింటారు. చెప్పడానికి వచ్చేది పని పట్టలేదు దాటి వెళ్తుంటారు, వాళ్ళకి నచ్చింది చూస్తుంటారు. నేర్చుకోవాలంటే ఎంతో నేర్చుకోవచ్చు. నిజముగా ప్రేమించి మన పక్షంగా వచ్చి నిలబడేవారు యేసయ్య మాత్రమే. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి, ఎంతమంది వచ్చి మీ పక్షం నిలబడతారు చూస్తాం. నిజంగా ప్రేమించే వారే నిలబడతారు. సొంత బంధువులే దూరం అయిపోతారు. దేవుడు చెప్తున్నారు, నేను నీ పక్షంలో నేను యుద్ధం చేస్తాను. హీల్ ఫైట్ ఫర్ యూ. నీ పక్షంలో పోరాడతారంట, నీ పక్షంలో మాట్లాడతారంట, నీ పక్షంలో దేవుడు కార్యం చేస్తారు. మీ స్కూల్ టీచర్స్గా ఉండవచ్చు, ఆఫీసులో అధికారులుగా ఉండవచ్చు, నీ పక్షంలో వాళ్ళతో కళల్లో మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు. ఒకరోజు యాకోబు బయలుదేరి వెళుతున్నాడు. తను 4 భార్యలతో 12 మంది పిల్లలతో బయలుదేరి వెళుతున్నాడు. 11 మంది పిల్లలతో బయలుదేరి వెళుతున్నాడు. వెళ్తున్నప్పుడు తను చాలా ఆస్తితో వెళుతున్నాడు. వాళ్ళ మాగారైన లాబాన్ బయలుదేరి వెళ్తున్నాడు. తను పారిపోయాడు అని చెప్పి తెలుసుకొని బయలుదేరి వస్తున్నాడు. రాత్రి ఒక చోట 7 రోజులు పట్టిందంట. 7 రోజులు పట్టిందంట యాకోబు ఉన్న చోటుకు రావటానికి. అయితే రాత్రి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడారంట, ఇదిగో యాకోబు నా సేవకుడు, మంచిది కానీ చెడు కానీ ఏదైనా మాట్లాడితే చంపేస్తాను జాగ్రత్త. కళ ద్వారా మాట్లాడారంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? లాబాను వచ్చి యాకోబుకు చెప్తున్నాడు, ఇదిగో నేను ఏదైనా చేయవచ్చు, నిన్ను చంపి అందరిని చంపి అన్నిటిని తీసుకెళ్ళవచ్చు, కానీ నీ దేవుడు రాత్రి నాతో కళల్లో మాట్లాడారు. మంచిది కానీ చెడు కానీ మాట్లాడవద్దని మాట్లాడారు, కనుక నేను వదిలేస్తున్నాను. బైబిల్లో ఉంది. ఎన్నోసారి ఈ వాక్యం నేను చెప్పి ఉన్నాను. దేవుడు మన పక్షాన మాట్లాడతారండి. ఊరుకో, నీ పట్ల నేను యుద్ధం చేస్తాను, నీ పట్ల నేను కార్యం చేస్తాను. దేవుని నమ్మితే యేసయ్య అద్భుత కార్యం చేస్తాను. మన విశ్వాసంతో ఓర్పుతో ఉండాలి, ఓర్పుతో సహనంతో ఉండాలి. దేవా నా పట్ల కార్యం చేయండి. పిల్లలు ఎగ్జామ్ రాసి వస్తాను, మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి పంపిస్తారా? ఏమని ప్రార్థన చేస్తారా? ఏమని ప్రార్థన చేస్తారు? అందరూ వాళ్ళని చూస్తున్నారు, మీరు కూడా చదువుతున్నారు కదమ్మా. ప్రార్థన చేసి పంపిస్తారా పిల్లల్ని? చెయ్యాలి, ప్రార్థన చేసి పంపించాలి. ఏమని ప్రార్థన చేస్తారు? అక్కడ ఇన్విజిలేటర్ కన్లో దయ చూపండి కదా, మంచిగా రాయాలి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తారు? టీచర్స్ కన్లో దయ చూపండి. ఆ టీచర్ రాస్తున్నాను అనుకోండి, భర్త అప్పుడే అరిశాడు, భర్త మీద కోపంగా ఉన్నాను అనుకోండి, అప్పుడు తీసి పైన పేపర్ని కరెక్ట్ చేస్తున్నాను అనుకోండి, ఎలా కరెక్ట్ చేస్తారు టీచర్? పట్టా కొట్టి పక్కన పడేస్తారు కదా. అదే సమయంలో ఆ టీచర్ హ్యాపీగా ఉన్నారు అనుకోండి, సంతోషం కరెక్ట్ చేసినప్పుడు ఎలా కరెక్ట్ చేస్తారు? ఇప్పుడు కవిత అని చెప్పి ఆ టీచర్కు ఒక బంధువు ఉన్నారు. ఆమె ఈ టీచర్ని ఏదో ఒక సందర్భంలో చాలా అవమానపరిచేస్తుంది. కవిత అనే ఆమె మీద చాలా కక్ష. ఆ రోజు బాధతో ఉన్నప్పుడు పేపర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ నేమ్ కవిత. ఎలా మార్క్ ఇస్తారని అనుకుంటున్నారు? ఎలా ఇస్తారని అనుకుంటున్నారు? కోపం ఉండేది కదా. ఎవరో కవిత, కానీ ఈ కవితని చూస్తే కోపం వచ్చేసింది.
అదే సమయంలో అక్కడ కూర్చున్న మీ ఆ టీచర్ కుమారుడి పేరు ఓకే సుహాస్ని అనుకోండి, బిడ్డ పేరు సుహాస్. ఆడ పేపర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు సుహాస్ని ఉందని అనుకోండి, ఎలా కరెక్ట్ చేస్తారు? మంచిగా కరెక్ట్ చేస్తారు. ఇది మనసుల స్వభావం, మనసుల స్వభావం. ఊరికనే ఆ క్వశ్చన్ని అటెండ్ చేసి ఉంటే దానికి 2 మార్కులు వేసేస్తారు. కోపంగా ఉంటే అన్నీ సరే కరెక్ట్గా రాసిన ఒక్క వర్డ్ తప్పుగా ఉందని చెప్పి కొట్టేస్తారు. అవునా టీచర్? అవునా కదండి? కనుక మనకు మన పక్షాన దేవుడి కార్యం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అయ్యా పిల్లలు పరీక్ష రాసి వచ్చారు, టీచర్స్ కళ్ళ దయ చూపించండి, టీచర్స్కి మంచి బుద్ధి ఇవ్వండి ప్రభువా. వాళ్ళు కరెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మంచి మనసుతో ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. ఒక నాకు తెలిసిన ఒక అంకిల్ గారు ఉన్నారు, వాళ్ళ కుమార్తె పేరు ప్రతిమ. కనుక ఆయన కాలేజీలో లెక్చరర్. ఆయన పేపర్ కరెక్ట్ చేసినప్పుడు ప్రతిమ 100 పెట్టించేశారండి. పేరు వాళ్ళ కూతురు పేరు అంతే, ప్రేమ. మనుషులు అలాగే ఉన్నారు. కనుక మనం దేవుని దృష్టిలో ప్రార్థన చేయాలి. మన పక్షంలో దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, సహాయం చేస్తారు. కనుక దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు. మనకు మనసులు లేకపోవచ్చు మనకు తోడు, కానీ దేవుడు మనకు తోడు ఉంటే మనమే గొప్పవాళ్ళు, మనమే గొప్పవాళ్ళు. దేవుడు మనకు తోడు ఉన్నారు. మూడవదిగా హీ థింక్స్ అబౌట్ యూ. ఇప్పుడు మీరు అన్నం తింటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో తినట్లేదా అని అనుకుంటే, ప్రేమ ఉంటే అనుకుంటాం కదా. ప్రేమ లేకపోతే ఫుల్గా లాగేసి ఏం ఆలోచన కూడా రాదు. దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నారు. తింటున్నప్పుడు అలా అదేం పొరపోయింది అంటారు. ఏమంటారు? ఎవరు తలచుకుంటున్నారు అంటారు. అంటే మనుషులు మనల్ని ఆలోచన చేస్తుంటే ఎవరైనా వచ్చి మీ దగ్గర నీ గురించి ఆలోచన చేస్తున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తానంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఎవరిని అడిగితే నీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను. మనల్ని గురించి ఆలోచన చేస్తే యేసయ్య ఉన్నారు. పిల్లలు స్కూల్కి పంపించి పొద్దున లేస్తారు, నైట్ పడుకుపోయే ముందే అమ్మ ఏం చేస్తారు? రేపు పిండి అంతా కలిపి రేపు ఉదయం కళ్ళేసి పిల్లలకి టిఫిన్ చేయాలి, దానికి ఆలోచన చేస్తారు కదా. రేపు పొద్దున పంపించడానికి డ్రెస్ ఉందా, దాన్ని ముందు రోజే ఉతికి ఆరేసి పెడుతుంటారు. ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నారు? పిల్లల్ని గురించి కదా. పిల్లల్ని పంపించిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తాము అన్నీ ఆలోచన చేస్తారు. దేవుడు కూడా మీ గురించి నా గురించి ఆలోచన చేస్తున్నారంటే, మనకి ఏం మేలు చేయాలని ఆలోచన చేస్తున్నారంటే. మనం అనుకోవచ్చు నాకు కీడే జరుగుతుంది కదండి, నాకు అన్ని కష్టమే కదా జరుగుతుంది. దేవుడు మీ గురించి నా గురించి ఆలోచన చేస్తున్నారు కనుకనే మనం బ్రతికి ఉన్నాం. లేకపోతే మనల్ని పురుగుల్లా చీమలా ఎప్పుడో ఎవరైనా మనల్ని నలిపి చంపేసి ఉంటారు, మనం ఎప్పుడో పోయేవారు. కానీ దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నారు. హీ థింక్స్ అబౌట్ అస్. 139వ కీర్తన 17వ వచనం చూద్దాం. 139వ కీర్తన 17వ వచనం చూద్దాం. దేవా తీసి చదువు. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. నీ తలంపులు నాకెంతో ప్రియమైనది. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించని నేను అనుకుంటున్నా. అవి ఇసుక కంటేనో లెక్కకు ఎక్కువ ఉన్నదంట. దావీదు చెప్తున్నారు, అయ్యా మీ ఆలోచన ఎంత గొప్పది. దావీదు విశ్వాసం ఏంటంటే, నా గురించి నా దేవుడు ఆలోచన చేస్తున్నారు. మీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అడుగుతారు, అమ్మ ఫీజు కట్టాలంట, బుక్స్ కొనాలంట అని వచ్చి చెప్పి వాళ్ళు టిఫిన్ చేసి బయలుదేరి స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ ఆ తండ్రి ఆ డబ్బుని సమకూర్చడానికి ఎంత ప్రయాసపడుతుంటారు కదా.
లేకపోతే వాళ్ళు వీళ్ళని అడుగుతుంటారు, ఎలాగైనా ఫీజు కట్టాలి. అక్కడ పిల్లోడు వెళ్ళి కూర్చొని క్లాస్ వింటా ఉంటాడు, ఆయనకి ఫీజు కట్టాలి అదంతా గుర్తుండే, మళ్ళీ టీచర్ చెప్పేదంతా ఆలోచన ఉండదు. కానీ తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు, మనల్ని గురించి ఆలోచన చేస్తున్నారంట. ఆయన ఆలోచన ఇసుక కంటే ఎక్కువ అంట, అంతగా ఆలోచన చేస్తున్నారంట. యెషయాలో మనం ఒక మాట చదువుతున్నాము, ఆయన తన చేతిలో మనల్ని చెక్కుకున్నారంట. ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్నారంట. దేవుడు అంత మంచి దేవుడు అండి. మీ గురించి నా గురించి మనసులో ఆలోచన చేయకపోవచ్చు. కొన్నిసారి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు కదా. పిల్లల గురించి ఒక క్షణం ఆలోచన చేయకుండా, నా బిడ్డని అనాథ అయిపోయితే ఆలోచన చేయకుండా ఆత్మహత్య చేసి చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని గురించి క్షణం ఆలోచన చేస్తున్నారు. ఒక తల్లి నేను ఇంకా ఇంటికి రాను అని చెప్పి మాట్లాడుకొని వేగంగా బయట వెళ్ళిపోతుంది. ఆ పిల్లలు ఏడుస్తా నిలబడి ఉన్నారు. కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిపోతే నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మళ్ళా తిరిగి వస్తే ఆ పిల్లలు అడుగుతున్నారు, ఏంటమ్మా మేము గుర్తుకొచ్చామా అంటే ఏడుస్తుంది. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనల్ని తలంచుకోవటం అంటే దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నారు. అదే నిజం. మనల్ని గురించి దేవుడు ఆలోచన చేస్తున్నారు. పేతురు అక్కడ కూర్చున్నాడు. నేను యేసయ్య అని తెలియదని చెప్పాను, కానీ పునరుత్థానం పొందిన తర్వాత మొదలైన మరియ దగ్గర చెప్తున్నారు, పేతురుకు కూడా చెప్పండి. పేతురుని గురించి యేసయ్య ఆలోచన చేస్తున్నారు. అయ్యో పేతురు కృంగిపోయి ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, పేతురుకు కూడా చెప్పు అని చెప్పి పంపిస్తున్నారు. దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నారండి. మీ గురించి నా గురించి ఆలోచన చేస్తున్నారు. ఆయన నమ్మితే ఆయన మేలే చేసే దేవుడు, కానీ కీడు చేయరు. దేవుడు మనకి కీడు చేసే దేవుడు కాదు. కొన్నిసారి ఆయన మాట విననప్పుడు కొన్ని దెబ్బలు వేస్తారు. మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కొడుతున్నాం. ఒక చెడ్డ తల్లిదండ్రులు అంటే చెడ్డ వాళ్ళంటే పట్టించుకోకపోవచ్చు, కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు పిల్లల గురించి ఆలోచన చేస్తారు. ఒక తండ్రి ఇలాగ బిడ్డని అడిగారంట, అన్నా కొత్త అమ్మాయి ఎలా ఉంది, ఎందుకంటే ఫస్ట్ భార్య చనిపోయింది కనుక వేరే భార్యని పెళ్లి చేసుకున్నాడు. నీ కొత్త అమ్మాయి ఎలా ఉంది అంటే, ఆ కొత్త అమ్మ అబద్ధమే చెప్పదు డాడీ అన్నాడు. నిజమా, అంత మంచిదా, అబద్ధమే చెప్పదా? అవును డాడీ అన్నాడు. ఎలా అని చెప్పి అడిగితే, మా అమ్మ అయితే ఈరోజు నైట్ నీకు అన్నం పెట్టను అని చెప్తారు డాడీ, కానీ గంట సేపు తర్వాత నాకు అన్నం కలిపి నాకు అన్నం పెడతారు డాడీ. కానీ ఈ అమ్మ అయితే నీకు అన్నం పెట్టను, ఈరోజు రాత్రి అన్నం పెట్టనని చెప్పారు, నేను రాత్రి మాత్రం అనుకుంటే 3 రోజులు అయింది డాడీ, అన్నమే ఇప్పటి వరకు పెట్టలేదు అన్నాడు. సొంత తల్లికి ఉన్న ఆలోచన తల్లికి ఉంటుందా? ఉండదు. దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని శ్రమలను అనుమతిస్తారు. జీవితంలో విరక్తి వచ్చింది, యేసు ప్రభుని వెంబడించాలా నమ్మాలా అనే ప్రశ్న వచ్చింది, కానీ యేసయ్య కార్యం చేస్తారు. ఆయన నమ్మాలి. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం. యేసయ్య ఆలోచన చేస్తున్నారు మన గురించి. యేసయ్య ఆలోచన చేస్తున్నారు. 4వదిగా, హీ హాస్ ప్లాన్ ఫర్ యూ. ఆయన మన గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మీ పిల్లల గురించి ఉద్దేశం ఉందా? నా బిడ్డ ఏదో తొడియాల పని చేస్తే చాలు, ఏదో ముఠా పని చేస్తే చాలు అని అనుకుంటామా? నా బిడ్డ మంచి స్థితిలో ఉండాలని అనుకుంటామా? మంచిగా ఉండాలని ఆలోచన చేస్తాం. ఒక ప్లాన్. ఇంకా కొంతమంది తల్లిదండ్రులకు ఎలా ప్లాన్ ఉంటుంది? డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి, టీచర్గా చేయాలి, ఒక ఆఫీసర్గా చేయాలి, అవునా? ప్లాన్ ఉంటుంది. దేవుడు కూడా మన పట్ల ఒక ప్లాన్ ఉందంట. యెరెమీయా రాసిన 29:11 చదువుతున్నాం. యెరెమీయా 29:11. యెరెమీయా 29:11 చూస్తున్నాము. For I know the plans that I have for you, declares the Lord, plans for your welfare, not for calamity, to give you future, not for calamity, to give you future and hope. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నారంట. మన పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్నది యేసయ్య ఆశ. మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. యేసయ్య ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిని చూసి అయ్యో దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశారని అనుకోకూడదు. దేవునికి ఒక తలంపు ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. మీ గురించి ఉంటుంది, మీ పిల్లల గురించి ఉంటుంది, నా గురించి ఉంటుంది, నా కుటుంబం గురించి ఉంటుంది. ఓర్పుతో ఉండాలి. దేవుడు ఏమి ప్లాన్ లేకుండా ఏమి చేయరు. దేవుడు ఏ ప్లాన్ లేకుండా ఏమి చేయరు. దేవునికి అన్ని ప్లాన్ ఉంటుంది. ఎవరిని భర్తగా ఇవ్వాలి, ఎవరిని భార్యగా ఇవ్వాలి, ఏ ఉద్యోగం ఇవ్వాలి, ఎక్కడ ఉంచాలి, అన్ని ప్లాన్ ఉంటుంది దేవునికి. కనుక దేవునికి మీ పట్ల ఒక ప్లాన్ ఉంది. కనుక మీరు దిగులు పడని అవసరం లేదు, చింతపడని అవసరం లేదు. ఆయన మంచి దేవుడు. ఆయన పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు మీ పట్ల మేలైన కార్యం చేస్తాడు. ఆరాధుగా ఈస్ యువర్ రెఫ్యూజ్. 62వ కీర్తన 6, 7, 8 వచనాలు చూద్దాం. 62వ కీర్తన 6, 7, 8 వచనాలు. ఈస్ యువర్ రెఫ్యూజ్ అంటే ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదలింపబడను, నా రక్షణకు, నా రక్షణకు, నా మహిమకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. మన సమస్తం దేవుడే. ఆయన నమ్మాలి. చాలు. దానికి ముందు ఫస్ట్ వర్డ్ ఏం చదివారండి? ఆయనే నా ఆశ్రయదుర్గం. ఆయన ఆశ్రయదుర్గం, మన ఆశ్రయదుర్గం. మన దేవుని దగ్గర పరిగెత్తవచ్చు. ఆశ్రయదుర్గం అంటే ఆనాడు ప్రతి దేశమునకు కూడా ఆశ్రయదుర్గం ఒకటి ఉంటుంది. ఆశ్రయ పట్టణం అంటారు. ఎవరినైనా పొరపాటున ఇప్పుడు చెట్టు నరుకుతున్నారు అనుకోండి, చెట్టు నరుకుతున్నాడు, ఆక్స్ హెడ్ దాన్ని ఏమంటారు, అది ఇనుపు భాగం ఒక తల మీద పడి ఆయన చనిపోయారు అనుకోండి, కావాలని చంపలేదు. ఆయన ఏం చేయవచ్చంటే పరిగెత్తి వెళ్ళి ఆశ్రయపురంలో ఉండవచ్చు. వీళ్ళందరూ వస్తారు, వీళ్ళ తరపులు అందరూ వస్తారు. ఏమైంది అని చెప్పి అడిగితే చంపేసా. ఎందుకు చంపేసా అంటే నేను చంపలేదండి, ఇలా జరిగిందంటే క్షమిస్తే వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆశ్రయపురంలోనే ఇవ్వాలి, ఉండాలి. భార్య పిల్లలు అందరినీ వదిలేసి ఉండాలి, లేకపోతే భార్య పిల్లలు బయలుదేరి వెళ్ళి వాళ్ళ ఇల్లు అన్నింటిని వదిలిపెట్టి అక్కడ పోయి ఉండాలి. కానీ ఆశ్రయపట్నం అంటారు. దావీదు చెప్తున్నారు, నా ఆశ్రయం మీరే ప్రభు, నేను దాగు చోటు మీరే, నా ఎత్తైన కొండ మీరే. ఈనాడు భారతదేశంలో ఏ మౌంట్, హిమాలయ మౌంట్, ఒక ఎత్తైన కొండ, దాన్ని దాటి ఎవరు రాలేరు. మనకు దేవుడు ఎత్తైన కొండ అంట, మనల్ని కాపాడేవారు. దేవుడిని దాటి మనకి ఏ కీడు కూడా జరగదు. దేవుడి పిల్లల చుట్టూ దేవుడు కంచి వేసి ఉన్నారని చెప్పి యోబు గ్రంథంలో చదువుతున్నాం. అది కూడా ఎవరు ఈ సత్యంలో చెప్పింది? యోబుకు తెలిసింది, మీకు నాకు తెలిసింది. దేవుని పిల్లల చుట్టూ 3 కంచి వేస్తున్నారు దేవుడు. ఎవరు దేవుడు కంచి వేస్తున్నారని చెప్పారు సత్యంలో? సాతానుడు దేవుడి దగ్గర వచ్చి చెప్తున్నారు, ఊరికనే నా యోబు మిమ్మల్ని మీకు ఆరాధన చేస్తున్నాడు, మీరు యోబు చుట్టూ కంచి వేశారు, యోబు కుటుంబం చుట్టూ కంచి వేశారు, యోబు కలిగి ఉన్న సమస్తం చుట్టూ కంచి వేశారు కనుక యోబు అలా ఉన్నాడు. మీ చుట్టూ నా చుట్టూ దేవుడు కంచి వేసి ఉన్నారు. అపవాది ఎన్నో కీడు చేయడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ దేవుడే నాకు ఆశ్రయదుర్గం. మనుషులు ఈనాడు ఉంటారండి, మన మనసుని నమ్మలేదు. ఒకరోజు అందరు కలిసి ఎక్కడైనా వెళుతున్నారు అనుకోండి, ఒక యాక్సిడెంట్ జరిగింది, అందరూ చనిపోతే మన మనసుల్ని బట్టి మనం గర్వించలేము. నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనుకోండి, మనం వెళుతున్నామని అనుకోండి, ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, ఏమైంది మన జీవితం? మన మనసుల మీద ఆధారపడకూడదు, దేవుని మీదే ఆధారపడాలి. దానికే దావీదు చెప్తున్నారు, దావీదు మహారాజా, కానీ తను చెప్తున్నదంతా, అయ్యా నాకు కాపుల ఈ మనసులు కాదేసయ్యా, నాకు దేవుడు మీరే. దేవుని గణపరుస్తున్నాడు. చివరిగా ఈస్ ఆల్వేస్ విత్ యూ.
దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడు ఉన్నారు. యేసే ఎప్పుడు మీకు తోడు ఉన్నారు. మత్తయి రాసిన 28వ అధ్యాయం 26వ వచనంలో చదువుతున్నాను. మత్తయి 28వ అధ్యాయం మత్తయి 28:26 వచనంలో యేసే చెప్పారు, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉన్నాను. ఈవెన్ టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసే చెప్తారు, యుగ సమాప్తి వరకు. నువ్వు చనిపోయే వరకే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలతో ఉంటాను. నీ పిల్లలు నన్ను ప్రేమిస్తే, వాళ్ళు పిల్లల్ని వాళ్ళు నన్ను వెంబడించేటట్లా చేస్తే వాళ్ళతో ఉంటాను. యుగ సమాప్తి వరకు నేను ఉంటాను. దేవుడు మనకు తోడుగా ఉన్నారండి. కనుక దేవుడి మీద నమ్మిక ఉంచవచ్చు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన విశ్వాసం అంతా కూడా యేసయ్య మీద మాత్రమే ఉండాలి. యేసయ్యను నమ్మటానికి నేను ఒక 6 విషయాలను చెప్పాను. వై షుడ్ యూ ట్రస్ట్ గాడ్? 6 రీజన్స్ వై షుడ్ యూ ట్రస్ట్ గాడ్. దేవుని నమ్ముటకు 6 కారణాలు. 1, నీ పేరుని ఎరిగి ఉన్నారు. ఆయన నీ కొరకు యుద్ధం చేస్తున్నారు. ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన నీకు కేడయమై ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడు ఉన్నారు. కనుక ఎవరు కూడా చింతించవద్దు, భయపడవద్దు. మనుషులు మనకు విరోధంగా ఉండవచ్చు, కానీ దేవుడు మన పట్ల ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచన చేయని అవసరం లేదు. ఆయన ప్రేమించే దేవుడు. దానికంటే గొప్పగా యేసయ్య మనకు తన పరిశుద్ధ ఆత్మను ఇచ్చారండి. మన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఆ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మన జీవితంలో ముందు కొనసాగిస్తాం. పరలోకం మనల్ని ఆశీర్వదించుగాక. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని జనమా, అందరూ మోకరించి ప్రార్థన చేస్తాం. ఆయన నమ్ముటకు